ఆ పరిస్థితి. యా, డన్ డన్. కూసంపూడి శ్రీనివాస్ గారు, ఇప్పుడు అసలు 6 నెలల నుంచి మీరు వీళ్ళు కలవకూడదనో, మీ ముగ్గురు కలవకూడదనో చేయని ప్రయత్నం అనేది అసలు అధికార పార్టీలో అసలు ఒకటంటూ లేదు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని చేశారు. ఇప్పుడు సరే, డీల్ ఈజ్ క్లోజ్డ్, అఫీషియల్, ఎట్ టు కమ్ అని అనుకుంటున్నప్పుడు వచ్చిన తర్వాత ఇంతకు మించిన కుట్రలు ఉంటాయి కదా. సో దీనికి సంబంధించి ఏమైనా ముగ్గురు కలిసి ఉమ్మడిగా ఏదైనా ఎత్తులు పొత్తులు జిత్తులు వీటి మీద ఏమైనా యాక్షన్ ప్లాన్? అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నానంటే, నిన్న కూడా ఆరణి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మనకు సలహాలు ఇచ్చిన వాళ్ళు వైసీపీలో అని. అంటే ఒకటి విజయేంద్ర గారు జాగ్రత్తగా గమనించండి, అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. గెలుపోవటంతో సంబంధం లేకుండా నాయకులు నిర్ణయాలకి, అధినేతలు తీసుకుంటున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేసేటువంటి క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్న పార్టీలు ఈ 3 పార్టీలు. వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అలా కాదు కదా, 5 రూపాయలు ఎక్కువ వేస్తే ఒక రకంగా ట్వీట్ చేస్తారు. వాళ్ళలో పేటీఎం బ్యాచ్, వాళ్ళకే మనకి సాపత్యం ఏంటి? జరగబోయేటువంటి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి గమనించారు కాబట్టి, ఈ రోజున పొత్తును ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇన్ని రకాల కుట్రలు ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో చేశారు. అసలు 2 పార్టీలు కలవకూడదు, 3 పార్టీలు కలవకూడదు అనేటువంటి విషయంలో మీరు సింగిల్గా వస్తారా, మేము సింగిల్గానే వస్తున్నాం అంటే, భారతదేశంలో కూడా ఏ పార్టీతో కూడా అంటే నాకు తెలిసి ఒక పార్టీతో మేము పొత్తు పెట్టుకోం అనేటువంటిది ఒక అంటరాని పార్టీ ఉన్న పార్టీ ఏదైనా వైసీపీ పార్టీ. మీరు ఏ పార్టీలో చూసుకుని భారతదేశంలో ఏదో పార్టీతో పొత్తులు కలుస్తూ ఉంటాయి. అసలు భావస్వారూప్యతకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఎవ్వరూ కూడా వైసీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సాహసం కూడా చేయలేరు. అటువంటి పార్టీ వైసీపీ పార్టీ. వారు ఎన్ని రకాల కుట్రలు చేయాలో వారికి ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ తోటి, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళతోటి రకరకాల కుట్రలు చేస్తూనే ఉంటారు. భవిష్యత్తులో కలిసిన తర్వాత కూడా చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ మొదలు పెట్టేశారు. జనరల్ గా ఏమవుతుందంటే, ఆ రోజు మీరిద్దరు అనుకున్న మాటలన్నింటినీ ఇప్పుడు మళ్ళీ కొంత ప్రొవోకేట్ చేస్తూ చూపిస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు విజయమ్మ గారును, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున బొత్స గారు అన్నాడు కదా. ఎందుకో దీంట్లో అటువంటి బొత్సాన్ని తీసుకెళ్ళి మినిస్టర్ ఇచ్చారు కదా. వాళ్ళకంటే మేము మాటలు మార్చిన వాళ్ళు ఏం కాదు కదా మేము. లేకపోతేనేమో జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడే పార్టీ వైసీపీ పార్టీ అన్న అతను కూడా తీసుకొచ్చి మినిస్టర్ ఇచ్చారు కదా. మనం ఇవన్నీ మాట్లాడుకుంటుంటే, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ సెంచరీ కూడా పార్టీ అన్న వ్యక్తి తీసుకొచ్చి మినిస్టర్ పదవి ఇచ్చారు. అంటే గతంలో రాజకీయాలు ఎన్నో అనుకుంటాం, ఆ లిమిట్ క్రాస్ చేసి మనం ఏం అనలేదు కదా. ఆ లిమిట్ క్రాస్ చేసి అన్న వాళ్ళు కూడా పదవులు ఇచ్చారు. నేను అంటుంది విజయచంద్ర గారు, మేము త్రిశూల వ్యూహంతో వెళ్తున్నాం, వాళ్ళు గొడ్డల వ్యూహం వాళ్ళకు ఉన్నాం, గొడ్డల వ్యూహం వాళ్ళకు ఉంది. కాకపోతే మేమేమంటున్నామంటే, నెక్స్ట్ మేము రాబోతున్నాం, వాళ్ళు ఎక్స్ కాబోతున్నారు. ఓకే, త్రిశూల వ్యూహం, గొడ్డల వ్యూహం అదేదో భలే ఉంది. శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడి నుంచి గేమ్ ఎలా ఉంటుంది, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి?